మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంలో మెప్మా ద్వారా స్వయం సహాయక బృందాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించడం జరిగిందని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులందరూ దళారులను నమ్మకుండా తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు డబ్బులు కూడా సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తూకం యంత్రాలను, తాలు తీసే యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతులందరూ మ్యాచర్ వచ్చే విధంగా ఆరబెట్టి తాళ్ళు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రంలో మంచినీటి సౌకర్యంతో పాటు తాలు యంత్రాలు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సిఓ సరితతో పాటు ఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. దుబ్బాక పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో ప్రారంభించిన కొనుగోలు సెంటర్స్లో ఈరోజు చెల్లాపూర్లో 2 కొనుగోలు సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడి రైతులతో మాట్లాడి అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, కొనుగోలులో ఎటువంటి ఆలస్యం జరుగుతుందని తెలుసుకోవడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా తూకం యంత్రాలు కానీ, తాలు యంత్రాలు కానీ సరిగా పనిచేస్తున్నాయా లేదా చూసుకొని రైతులకు ఎల్లవెల్లా వాటర్ సదుపాయం, నీడ సదుపాయం ఉండే విధంగా చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. రైతులు కూడా ప్రైవేట్ మిల్లర్స్కు కాకుండా ఇటువంటి కొనుగోలు కేంద్రాలలో అమ్మడం వల్ల మీకు మద్దతు ధరతో పాటు తొందరగా మీ యొక్క కొనుగోలు అనేది ప్రక్రియను పూర్తి చేస్తాము. కాబట్టి రైతులు కూడా బయట ఇక్కడ అమ్ముకోకుండా కొనుగోలు సెంటర్లోనే అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైనా ఇష్యూస్ మీకు ఎదురైతే అవి మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.